నమస్తే అండి. నేను డాక్టర్ ఉత్పల, ఇక్కడ ఆర్ఎంసీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ని. మనకి కోల్కతాలో జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. అది చాలా ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. అది చాలా దారుణమైన విషయం. దాని తర్వాత దానికోసం ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ల మీద దాడులు చేశారు. ఎవిడెన్స్ని కవర్ చేయడానికి ఏరియాని ధ్వంసం చేశారు. సో ఇవన్నీ చాలా దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ రీసెంట్ టైమ్స్లో. అందరూ డాక్టర్లు అందరూ చాలా ఒక 4 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం. మాతో ఒక నీటి బిందువులా సాగుతున్న మా ప్రొటెస్ట్కి చాలా మంది తోడయ్యారు. మాకు మద్దతుగా ఐఎంఏ వాళ్ళు, మిగతా అసోసియేషన్స్, ఉమెన్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్ని చాలా కూడుకున్నాయి. ఈ రోజు నర్సులు కూడా మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. ఇంకా ఈ హాస్పిటల్లో అయితే మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్న్స్ అందరూ ప్రొటెస్ట్లో కూర్చున్నాం. మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ డ్యూటీస్లో ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా. ఇంత జరుగుతున్న దేశం, ఇది ఇక్కడే కాదండి, దేశం అంతటా ఇలా అన్ని మెడికల్ కాలేజెస్ ప్రొటెస్టులు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సరే మన దేశం చలించట్లేదు. ఇంకా మంచి చట్టాలు తీసుకురావాలి. ఇది ఒక డాక్టర్ ఇదే కాదు, ఒక అమ్మాయికి జరిగింది, ఒక ఆడపిల్లకి జరిగింది. అది చాలా దారుణం. ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకోకుండా మనం తగిన చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ మంచి చట్టాలు తీసుకురావాలి. సో ఇలాంటి మంచి చట్టాల కోసం మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. అంతేకాక బేసిక్ ఫెసిలిటీస్ కూడా డాక్టర్స్ ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్ ఏవి అంత సేఫ్టీగా ఉండవు. ఇక్కడ వర్క్ ప్లేస్లో మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, ఒక డాక్టర్ 36 గంటలు ఇలా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళు ఎక్కడికి వాష్రూమ్కి వెళ్ళినా హాస్టల్కి వెళ్ళాల్సి వస్తుంది. స్ట్రీట్ లైట్స్ ఉండవు. ఇవన్నీ వాళ్ళు ప్రదేశాలన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. ఒక బిల్డింగ్ చాలా దూరం ఉంటుంది, స్ట్రీట్ లైట్లు ఉండవు, నిర్మానుష్యంగా ఉంటుంది, మనుషులు ఎవరు కనిపించరు. అటువంటి సమయంలో ఎక్కడైనా దాడులు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు డాక్టర్స్ అనేది చాలా ఈజీ యాక్సెసిబుల్ ఉంటారు అటాక్ చేయడానికి. సో వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ అనేవి కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ప్రొటెస్ట్లో మనకి నర్సెస్ వాళ్ళందరూ మనకి మద్దతు తెలిపారండి. ఇది ఇంకా కొనసాగుతుంటుంది. ఈరోజు క్యాండిల్ మార్చ్ చేస్తాము. సో మాతో పాటు మిగతా కాలేజెస్ కూడా మాకు మద్దతు తెలుపుతా అన్నారు. అందరు స్టూడెంట్స్ జాయిన్ అవుతా అన్నారు. సో ఇటువంటివి గవర్నమెంట్ ఇదంతా చూసి రెస్పాండ్ అవ్వాలి, ఏదో తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మా ముఖ్య ఉద్దేశం ఫస్ట్ అండి, ఆ అమ్మాయికి బాధితురాలికి న్యాయం జరగాలి. ఫస్ట్ ఆ విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్కి న్యాయం జరగాలి. దుండగులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు మొత్తం పేరున బయటికి తెచ్చి వాళ్ళకి తగిన శిక్షలు, కాదు అసలు ఉరి శిక్షలు తీయాలి వాళ్ళని. అండ్ ఇంకొకటి, మనకి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. సెంట్రల్ నుంచి ఒక చట్టం రావాలండి మాకు ప్రొటెక్షన్ వచ్చేలాగా. ప్రతిదీ డ్యూటీ రూమ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, లేదా అసలు సెక్యూరిటీ కానీ అంతా బలపరచాలి. సెక్యూరిటీ ప్రతి హాస్పిటల్లో, ప్రతి స్టేట్లో, మొత్తం దేశవ్యాప్తంగా ఇలాంటి అసలు ఇలాంటి హత్యలు చేయాలి అంటే భయపడేలా చట్టాలు రావాలి. అదే మా ముఖ్య ఉద్దేశాలు అయితే ఈ రెండేనండి. థ్యాంక్ యూ.